వాల్మీకి కేవ్స్కి వెళ్తున్నాం. వాల్మీకి కేవ్స్ కర్నూలు డిస్టిక్ నుంచి ఇంచుమించు 100 కిలోమీటర్లు ఇంచుమించు ఉంటుంది. రూట్ కూడా సింగిల్ రూట్ లాగా మనం గమనిస్తూ లాంగ్ రన్లో మనం చూస్తాం. వాల్మీకి కేవ్స్ టూరిజం అబ్బా సిమెంట్ రోడ్ వేసారు. వాల్మీకి కేవ్స్ ఈ కొండల నడుమ ఇలా తోటలు ఆహ్లాదకరమైనటువంటి చిక్కనైనటువంటి వాతావరణం. నెల్లూరు శాకంటి కోటేశ్వర గారు ఇప్పుడు చెప్తారు. ఇది చూడొచ్చు మనం. ఇది టూరిజం. బుగ్గన గారు ఇది బెలూన్ కేవ్స్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. కొత్త మేము చూడటం. బెలూన్ కేవ్స్ చూసాం కానీ కర్నూలు డిస్టిక్ ఇది వాల్మీకి కేవ్స్ మాత్రం స్పెషల్. చూద్దాం లోపల పోతే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ 50 రూపాయలు టికెట్. శ్వాసకోశ వ్యాధులు మొదలైన సమస్యలు ఉన్న వారికి ప్రవేశం లేదు. నో ఎంట్రీ. జాగ్రత్తగా చూసుకోవాలా. అంటే ఆక్సిజన్ కూడా లోపల దొరకదు. ఇది ఎంట్రీ ఇలా మనకి జాగ్రత్తగా ఇచ్చారు. జాగ్రత్తగా వెళ్ళాలా. గుహలు చెప్పండి చూడండి. గుహ లోపల ఇలా దిగాల్సి వస్తుంది మనం. ఇవన్నీ లోపలికి చెప్పండి స్వామి. అద్భుతంగా ఉందని చెప్తున్నారు మా స్వామి. నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వాల్మీకి కేవ్స్ అద్భుతంగా ఉంది. చాలా బాగుంటుంది. చాగంటి కోటేశ్వర కూడా చెప్పారు. అందుకనే మేము కూడా వెళ్తా ఉన్నాం. ఈ ప్లేస్ ఇలా మెట్లతో దిగాల. దగ్గరగా ఒక 300 స్టెప్స్ ఉన్నాయి. 1 అవర్ మొత్తం ప్రోగ్రామ్. ఇది టైం డ్యూరేషన్ వచ్చేసి 3/4 గంట. 1 అవర్ అనేది టికెట్ కౌంటర్ వాళ్ళు చెప్పారు. 50 రూపీస్ పర్ హెడ్. 50 రూపీస్. చూద్దాం. పిల్లలకు వచ్చేసి 30 రూపీస్. ఇలా కిందకి చాలా దూరం పోవాల్సి వస్తుంది. ఇలా రాక్స్ మధ్య ఉంటుంది. వీళ్ళందరూ హార్ట్ పేషెంట్స్ చెప్తూ ఉంటారు. కొంచెం చూస్తే మనకి ఇక్కడెక్కడ మనకి మధ్యలో అంటే ఒక 50-100 మెట్లు దిగంగానే చూడండి రంగురంగుల ఇలా పాయలుగా ఏర్పడి ఉంటాయి. కలర్ వేశారు. ఇది కలర్ వేశారు. ఇలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా మనకి ఆక్సిజన్ శాతం కూడా అంటే ఈ రాక్స్ మధ్య మనం వచ్చేసాం. ఆక్సిజన్ శాతం కూడా మనకి బహుశా అందుబాటు కష్టం అవుతుంది ఇంకా లోపల పోయే కొంది. గోల్డెన్ రాక్స్ లాగా ఉన్నాయి ఇవన్నీ. చూడొచ్చు మనం. ఇట్లా లోపలికి వెళ్ళాలా. దాదాపు 500 మెట్లు ఉంటాయి. ఇలా మధ్య మార్గంలో లైట్ పెట్టడం చూడొచ్చు. ఎక్కడ పోయినా సర్వాంతర్యామి అయినటువంటి మన శివయ్య మనకి దర్శనం ఇవ్వటం గమనార్హం. దాదాపు మనం ఇంత లోపలికి రావడం జరిగింది. ఇక్కడ మన కనుచూపు మేర ఎక్కడ కూడా మనకి ఆకాశం కనిపించదు. కొద్ది దూరం పోతే ఆక్సిజన్ కూడా దొరకటం కష్టం అవుతుంది. కింద లోయలు చూడండి ఎలా ఉందో. ఆక్సిజన్ కోసం పైన డ్రిల్ వేసి మనల్ని చూడొచ్చు. అన్నీ లోపల లోపల ఈ గుహలు శిథిలావస్థలో ఉన్నాయి. వాల్మీకి మహాముని ఇక్కడ ఉన్నారు అంటారు. సో ఈ ప్లేస్ అంతా దాదాపు ఆక్సిజన్ డెడ్ అయ్యేటువంటి ప్లేసు. కొద్ది దూరంలో ఆక్సిజన్ ఫ్రీజర్స్ ఉంటాయి. మనం ఆ ఫ్రీజర్స్ కూడా చూడొచ్చు. ఈ ఏరియాలో వాల్మీకి కేవ్స్, తర్వాత బెలూన్ కేవ్స్. వాల్మీకి కేవ్స్ వేరు, బెలూన్ కేవ్స్ వేరు, సపరేట్గా ఉంటాయి. మనం చూడొచ్చు కేవ్స్ కింద లోపల దాకా ఉంది. ఈ భాగం మొత్తం రాక్స్తో మన ప్రకృతి సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందో ఈ రాక్స్తో చూడొచ్చు. మధ్యలో అక్కడక్కడ ఇలా ఫ్యాన్స్ పెట్టి ఇలా లైటింగ్స్ పెట్టి మనకి ఫ్లో వస్తుంది. పవర్ కట్ అయితే
ఇక్కడ కష్టమైనటువంటి పరిస్థితి. హాయ్, మనం మధ్యలోకి వచ్చేసాం. దాదాపు కింద భాగం ఈ రాక్స్ ఇలా ఉంటాయి. ఎక్కడ పట్టినా కొండ, దాదాపు కేవ్స్. ఇంకా చివరికి వెళ్ళిపోవాలి మనం ఇలా స్టెప్స్ మార్గంలో. ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఇలా వాల్మీకి కేవ్స్ని ఇలా వాళ్ళు చేయటం జరిగింది. కానీ రాక్స్ కొంచెం స్పెషాలిటీ ఇక్కడ. దాదాపు కిందకు వచ్చేసాం. అడుగు భాగం వాల్మీకి మహాముని ఇక్కడికి వచ్చి సంచారం చేశారు అంటారు. దాదాపు మనం దాదాపు ఒక 1 కిలోమీటర్ లోపలికి వచ్చేస్తున్నాం. కిందకి 1-2 కిలోమీటర్స్ దాకా లోపలికి వచ్చేసాం. ఇది గుహ అడుగు భాగంలో ఇలా మనకి ఎంట్రీ. ఇలా మనని ఎట్టున్నాయండి, ప్రతి ఒక్కరు రావాల్సిందండి. పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు, ఆస్తమా పేషెంట్లు ఇలాంటి వాళ్ళు రాకూడదండి. పైనే ఆగిపోవాలండి. ఆగిపోవాలి చెప్పారు కదండి, వాళ్ళు కూడా రావచ్చు చక్కగా. నమశివాయ అండి. ప్రకృతి సౌందర్యం అండి, ఎంత నీట్గా ఉందండి. కళలు ఇక్కడ రాక్స్ ఉన్నాయండి, చాలా పద్ధతిగా ఉన్నాయండి. అడుగుకి వచ్చేసాము మనం. ఇక్కడ పెచ్చులు ఇప్పుడు దాకా స్టెప్స్ అయిపోయాయండి. ఇప్పుడు స్టెప్స్ నుంచి ఇప్పుడు ఎలా పోవాలంటే ఇంతేనండి. ఇంత దాదాపు ఇంకొక కిలో